హలో. 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 చెప్పండి. వీలైతే మీ డీటెయిల్స్ చెప్పండి. నా పేరు వినీత్ అండి. 27 ఇయర్స్. వినీత్ అండి? వినీత్. అడగండి. చెప్పండి. నా ప్రశ్న ఏంటంటే, క్రియేటివిటీ అనేది పుట్టుకతోనే వస్తుందా? లేదంటే మనం దాన్ని హార్డ్ వర్క్ చేసి ఇంప్రూవ్ చేసుకోవచ్చా అనేది నా ప్రశ్న. రైట్. మ్యూట్ చేయండి చెప్తాను. మీ వాయిస్ మ్యూట్ చేయండి. క్రియేటివిటీని రకరకాలుగా మనం వాడుతూ ఉంటాము. Hmm. ఆర్టిస్టిక్ క్రియేటివిటీ వేరు, టెక్నికల్ క్రియేటివిటీ వేరు. యాక్చువల్లీ మనిషి ఏమీ క్రియేట్ చేయలేడు ఇక్కడ. Hmm. ఇక్కడ ఉన్నదాన్ని రకరకాల కాంబినేషన్లో మనం ప్రజెంట్ చేస్తాం. ఆ ప్రజెంట్ చేసినప్పుడు కొంతమందికి అది నచ్చటం వల్ల హైలీ క్రియేటివ్ అనుకుంటూ ఉంటారు. Hmm. రైట్. అయితే ఈ ఆర్టిస్టిక్ది సపరేట్ అయినటువంటిది. ఇక్కడ ఏమవుద్దంటే ఈస్థెటిక్ సెన్స్ ఉండాలి, Hmm. దాన్ని ఆస్వాదించేటువంటి లేదంతా ఈ టైప్ ఆఫ్ థింకింగ్ వేరే ఉంటుంది. Hmm. టెక్నికల్ క్రియేటివిటీ అంటేనేమో కొత్త ఇన్స్ట్రుమెంట్స్ చేయటము, కొత్త మ్యాథమెటికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉన్న వాళ్ళు టెక్నికల్ చేస్తారు. నేను ఛానల్ మల్టీమీడియాలోను డిజైనింగ్లో ఉన్నప్పటికీ నా క్రియేటివిటీ అంతా టెక్నికల్ క్రియేటివిటీ, Hmm. మ్యాథమెటికల్ అనమాట. దీన్ని కాంబినేషన్లు ఇవ్వడం తప్ప ఆర్టిస్టిక్ క్రియేటివిటీ నాకు లేదు. రామ్ గోపాల్ వర్మ కూడా అంతే. తన సినిమాలు చాలా మంచి సినిమాలు తీసి ఉండొచ్చు, బట్ స్టిల్ అతను టెక్నికల్లీ స్ట్రాంగ్ తప్ప, లాజికల్లీ స్ట్రాంగ్ తప్ప ఆర్టిస్టిక్ కాదు. Okay. ఆర్టిస్టిక్ వాళ్ళు వేరే ఉంటారు, వాళ్ళు లాజిక్ ఉండదు, స్టిల్ వాళ్ళు చాలా అందంగా క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇది పుట్టుకతో ఏదీ రాదు, మనం పెరిగిన వాతావరణంలో కొంత ట్యూన్ అవుతుంది. Hmm. ఆ ట్యూన్ అయిన దాన్ని మనము అటువైపుగా ప్రయత్నించినంటే మరింత షార్పెన్ అవుతూ ఉంటుంది. అయితే ఆర్టిస్టిక్ క్రియేటివిటీ నేను డెవలప్ చేసుకోలేనా? చేసుకోవచ్చు, కానీ చాలా టైం పడుతుంది. దానికంటే ఈ క్యాలిక్యులేటర్ చాలా ఈజీ కాబట్టి నేను ఇటువైపు వెళ్తూ ఉంటాను. అలాగే ఆర్టిస్టిక్ ఉన్నవాళ్ళు మ్యాథమెటిక్స్, మొన్న మన జయసింహ సార్ ఉన్నారు, ఆయన కంటెంట్ రైటర్ అవన్నీ రాస్తూ ఉంటారు. ఆయన ఆర్టిస్టిక్ మైండ్. ఏదో చిన్న మ్యాథ్స్ ఏదో అడిగాను నేను, ఏదో చిన్నది అప్పుడు ఏదో ఆర్డర్ చేయడం కోసం మహేష్కి చెప్పడం కోసం అడిగితే, ఇంత పెద్ద పెద్ద లెక్కలు అడిగితే ఎట్లా సార్ అంటున్నారు. Hmm. అంటే వాళ్ళు ఆర్టిస్టిక్ ఉన్న వాళ్ళు ఇది మ్యాథమెటికల్ ఎక్కువ షార్ప్గా పని చేయలేరు. అది పుట్టుకతో వచ్చిందన్నో, వాళ్ళు పెరిగిన వాతావరణంలో మనకి ప్రోగ్రామ్ అయింది. ఎట్లా ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్ ఎట్లా అయిందో అట్లాగే ఆర్టిస్టిక్ క్రియేటివిటీ కానీ టెక్నికల్ కానీ అలాగే అవుతుంది. మనం ఎటువైపు ఉన్నామో చూసుకుని అటువైపు ప్రయత్నించినట్లయితే దాన్ని డెవలప్ చేసుకోవచ్చు. రైట్ వినీత్ గారు, థ్యాంక్ యూ. వెల్కమ్. రైట్, ఇక కాల్స్ చాలు.